3 parallel plate capacitors. ఓకేనా, అక్కడ ఆల్రెడీ డయాగ్రామ్ ఇస్ గివెన్. సో C1 C2 అనేటివి సిరీస్లో ఉన్నాయి అండ్ అగైన్ C3కి ప్యారలల్లో ఉన్నాయి. ఓకేనా, సో 3 parallel plate capacitors C1 C2 C3 ఈచ్ కెపాసిటెన్స్ ఎంత 5 microfarads 5 microfarads 5 all are same connected as shown in the figure. The effective capacitance between the points A and B కి ఈక్వలెంట్ కెపాసిటెన్స్ CAB ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దిస్ ఇస్ ద క్వశ్చన్. ఓకేనా, ఇక్కడ ఏమంటాడు, వెన్ ద స్పేస్ బిట్వీన్ ద ప్యారలల్ ప్లేట్స్ ఆఫ్ C1 కెపాసిటర్ ఈజ్ ఫిల్డ్ విత్ డైఎలక్ట్రిక్ మీడియం హ్యావింగ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఆఫ్ 4. కాకపోతే ఇక్కడ ఏమన్నాడు, వెన్ ద స్పేస్ బిట్వీన్ ద ప్యారలల్ ప్లేట్ C1 అనేది మనకి దేంతో ఫిల్ చేసిండు, డైఎలక్ట్రిక్ మెటీరియల్ K ఈజ్ ఈక్వల్ టు 4 తోటి ఫిల్ చేసిండు. మనకి ఇప్పుడు ఏంది, మనకి ఇప్పుడు C1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చింది 5 microfarads. నీకు C1 డాష్ కావాలంటే ఏంది 5 ఇంటూ K అంటే ఏంది 20 microfarads. ఎందుకంటే K తోటి మల్టిప్లై కావాలి కదా. సో C1 ఈజ్ ఈక్వల్ 20 microfarads, C2 ఈజ్ 5 microfarads, C3 ఈజ్ 5 microfarads. ఓకేనా, ఆల్ ఆర్ సేమ్ కదా మనకి. బట్ C1 C2 అని ఎలా ఉన్నాయి, C1 C2 ఆర్ సిరీస్ కనెక్షన్. సో ఫస్ట్ దానికి C1 C2 కాంబినేషన్కి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అప్పుడు ఏమైతే సిరీస్ కాంబినేషన్ C1 C2 ఆర్ ఇన్ విచ్ కనెక్షన్, సిరీస్ కనెక్షన్. సో అప్పుడు ఫార్ములా ఏంటిది, C1 ఇంటూ C2 బై C1 ప్లస్ C2 హౌ మచ్ 20 ఇంటూ 5 బై ఎంత 20 ఇంటూ 5 బై 20 ప్లస్ 5 ఎంత 20 ఇంటూ 5 100 బై 25 అంటే ఎంత 4 microfarads. ఎంత 4 microfarads. ఈ 4 microfaradsకి మనకి ఇంకొకటి ఏమన్నాడు, C3 ఎంత మనకి 5 microfarads. సో ఈ 4 microfarads అండ్ 5 microfarads ఆర్ ఇన్ విచ్ కనెక్షన్, ఇది సిరీస్లో ఉంది, అగైన్ ఇది అనేది ఎలా ఉంది ప్యారలల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో 4 ప్లస్ 4 microfarads ప్లస్ 5 microfarads. సో ఫైనల్ ఎంత వస్తుంది 9 microfarads. So which option C is the correct. Okay.